నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మే 1 అంటే మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కానీ అమెరికాలో మాత్రం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తూ ఉంటారు. పలు దేశాల్లో మేడేని సెలవు దినంగా ప్రకటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం సంఘటనకో పరిమితం కాదు. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు నాంది పలికింది. 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానీ ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా మంచి అందమైన పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ని చూద్దాం. ఇది చూస్తే సిల్క్ మిక్స్ అండి. కాటన్లో సిల్క్ మిక్స్ ఉన్న పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇది చూస్తే ఇక్కడ వీళ్ళు నెక్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ వర్క్తో నెక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా టాప్ టు బాటమ్ ఒకే విధంగా ఉంది అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఉందని చెప్పొచ్చు. మొత్తం పింక్ అని అంతేకాకుండా దీనికి వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. ఎంతో చక్కగా అట్రాక్టింగ్గా ఉందని చెప్పొచ్చు ఈ డ్రెస్ మెటీరియల్ అనేది. ఇది పెళ్ళైన అమ్మాయిలు కావచ్చు, పెళ్లి కాని అమ్మాయిలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ట్రెడిషనల్ ఫంక్షన్స్కి ఇది చాలా చక్కగా సూట్ అవుతుందని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో సింప్లిటీని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి డ్రెస్ మెటీరియల్ని చూస్ చేసుకోవచ్చండి. అండ్ సమ్మర్లో కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి సమ్మర్లో మంచి కంఫర్టబుల్ అని చెప్పచ్చు ఈ డ్రెస్ మెటీరియల్ని. ఇది దుప్పట్టా అండి. దుప్పట్టా కూడా గేరా అనేది చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే బార్డర్ ఫినిషింగ్ అనేది కూడా మంచిగా వైట్ కలర్ ప్రింట్తో హెవీగా ఇచ్చేసారు. ఒక శారీకి ఎలా అయితే ఫినిషింగ్ ఇస్తారో సేమ్ అదే విధంగా కొంగుకున్న ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఇక్కడ దుప్పట్టా మొత్తం బార్డర్ అనేది కూడా వీళ్ళు వైట్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. అక్కడక్కడ డైమండ్ షేప్లో, ఆ డైమండ్ షేప్లో మధ్యలో డాట్ వేస్తూ చాలా చక్కగా ఒక అట్రాక్టింగ్ లుక్ అనేది ఇచ్చేసారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనరండి. ఇది పాతకాలంగా ఫ్యాషన్ అయినా కానీ చాలా చక్కగా అట్రాక్టింగ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఇవి మంచి మంచి పార్టీస్కి, అంటే వెస్ట్రన్ పార్టీస్ కాకపోయినా ట్రెడిషనల్ పార్టీస్కి ఇది చాలా చక్కగా సూట్ అవుతుందని చెప్పచ్చు. చూసారు కదా లైట్ పింక్ కలర్లో మంచి అందమైన డ్రెస్ మెటీరియల్ని. ఇప్పుడు మనం ఇంకొక మెటీరియల్ చూద్దాం. ఇది చూడండి లైట్ గ్రీన్ కలర్లో ఉన్న అందమైన డ్రెస్ మెటీరియల్ అండి. ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట. చాలా వెయిట్లెస్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ మెటీరియల్ అనేది. ఇది లైట్ కలర్ కావడం వల్ల చాలా అట్రాక్టింగ్గా ఉందని చెప్పచ్చు. దీని మొత్తం మీద ఫ్లవర్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు. మీరు చూస్తే ఓన్లీ ప్లెయిన్ కాకుండా క్లాత్కి వీళ్ళు ఫ్లవర్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు. మొత్తం అక్కడక్కడ డార్క్ గ్రీన్ అండ్ అంతేకాకుండా పింక్, ఎల్లో షేడ్తో చాలా చక్కగా అన్ని లైట్ కలర్స్ ఉండడం వల్ల ఇది చాలా అంటే చాలా డీసెంట్గా ఉందని చెప్పచ్చు ఈ మెటీరియల్ని. అండ్ నెక్ విషయానికి వస్తే నెక్ అనేది వీళ్ళు రౌండ్ నెక్ ఇచ్చేసారండి. రౌండ్ నెక్ అండ్ అంతేకాకుండా బటన్ లుక్తో ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఇది మొత్తం కూడా వీళ్ళు థ్రెడ్ వర్క్తో వర్క్ ఇచ్చేసారండి. చూస్తే ఇక్కడ ఫ్లవర్ వర్క్ అండ్ అంతేకాకుండా లీఫ్ వర్క్ అనేది చాలా చిన్నగా చేశారు. ఇలాంటి వర్క్ చాలా హెవీ అనే చెప్పచ్చు థ్రెడ్ వర్క్లో. అండ్ మొత్తం కూడా వీళ్ళు వైట్ కలర్ థ్రెడ్ను మాత్రమే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంది. అండ్ ఇది చాలా సాఫ్ట్ కాటన్ కావడం వల్ల లైనింగ్ కూడా వీళ్ళే ఇచ్చేసారు. సేమ్ కలర్ లైనింగ్తో కూడా ఇది వస్తుంది అనమాట. అండ్ మీరు సపరేట్ లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి దుప్పట్టా అండి. ఇప్పుడు టాప్కి అయితే ఏ విధంగా హెవీ ఫ్లవర్ డిజైనింగ్ వచ్చిందో అదే విధంగా కాకుండా ఇది కొంచెం లైట్గా ఓన్లీ ఒక లైన్ ప్రకారం అనేది వీళ్ళు ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఇచ్చేసారండి. ఇది కూడా మొత్తం సాఫ్ట్ కాటన్ అండి. ఇది దుప్పట్టా అనే చెప్పచ్చు. అండ్ దుప్పట్టా బార్డర్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి. శారీకి ఏ విధంగా ఇస్తారో సిల్వర్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసారు. ఎంతో షైనీ లుక్తో అనేది ఉంది సిల్వర్ కలర్ బార్డర్ అనేది. చూసారు కదా అందమైన డ్రెస్ మెటీరియల్ని. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం.
కాటన్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది నెక్ వస్తుంది. ఇది నెక్ విషయానికి వస్తే ప్లెయిన్ లో పింక్ కలర్ ఫినిషింగ్ తో ఉందండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఆ ప్లెయిన్ ని హెవీ చేస్తూ ఇక్కడ వర్క్ అనేది ఇచ్చారు, థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. ఆ థ్రెడ్ వర్క్ ని కూడా వీళ్ళు ఫినిషింగ్ కోసం గోల్డ్ థ్రెడ్ అనేది యూజ్ చేశారు. ఎంతో అట్రాక్టింగ్ గా కనిపిస్తుంది ఆ గోల్డ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల. అండ్ అక్కడక్కడ నాట్ వర్క్ అనేది ఇచ్చేసారు. మీరు చూస్తే అక్కడ ఆ నాట్ వర్క్ ని కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ చెమ్కీస్ అనేటివి అక్కడ పెట్టారనమాట. ఆ చెమ్కీస్ వల్ల ఏంటంటే ఇంకా హైలైట్ గా ఉంది. ఇండ్ సమ్మర్ లో కూడా ఇది మంచి కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. ఇది కాటన్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంది కాటన్ అనేది. అండ్ బ్యాక్ విషయానికి వస్తే మొత్తం బ్యాక్ అనేది కూడా ఫ్రంట్ అయితే ఏ మాదిరిగా ఉందో బ్యాక్ అనేది కూడా మొత్తం టాప్ టు బాటమ్ ఇదే మాదిరిగా ఉందండి. అండ్ దీనివల్ల ఏంటంటే ఒక మంచి సింప్లీ లుక్ అనేది ప్రతి ఒక్కరు అనేది దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ సింప్లీ లుక్ అనేది ప్రతి ఒక్కరిని కూడా చాలా అందంగా కనపడేలా చేస్తుంది. కాలేజ్ అమ్మాయిలకైతే ఇది సమ్మర్ లో మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. దుప్పట్టా అండి, దుప్పట్టా మొత్తం కూడా ఇక్కడ చూస్తే గ్రే కలర్ తో ఉందండి. మిడ్ భాగం అంతా కూడా గ్రే కలర్ అండ్ బార్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉందండి బార్డర్ పార్ట్ అనేది. అండ్ ఆ బార్డర్ పార్ట్ కి దిగువన చూస్తే ఇక్కడ పింక్ అండ్ అంతేకాకుండా గ్రే కలర్ తో చాలా చక్కటి బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ ఇస్తే ప్లెయిన్ కి లోపల వచ్చేసి వీళ్ళు వర్క్ తో ఇచ్చేసారండి. చాలా చక్కగా కళాఖండ అనేది ఉందని చెప్పొచ్చు. అండ్ బార్డర్ ఎండింగ్ లో శారీస్ కి కొంగుకి ఏ మాదిరిగా అయితే ఉంటుందో ఫినిషింగ్, అదే విధంగా ఇక్కడ అనేది పన్నాకి చాలా చక్కగా ఫినిషింగ్ ఇచ్చేసారు. చాలా పెద్దగా ఇచ్చారని కూడా చెప్పొచ్చు. చూసారు కదా, సమ్మర్ కి స్పెషల్ గా కాటన్ లో ఉన్న మంచి డ్రెస్ మెటీరియల్ ని. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది నేవీ బ్లూలో ఉన్న మంచి సమ్మర్ వేర్ కాటన్ అండి. కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది నేవీ బ్లూలో ఉంది. ఇక్కడ చూస్తే వీళ్ళు మధ్య మధ్యలో లైన్స్ ఇచ్చేసారు. ఆ లైన్స్ కూడా లైట్ కలర్లో ఇచ్చేసారండి నేవీ బ్లూలో. ఆ లైట్ కలర్ నేవీ బ్లూ లైన్స్కి బార్డర్ ఫినిషింగ్ లాగా వీళ్ళు థ్రెడ్ అనేది ఇచ్చేసారు. థ్రెడ్తో వీళ్ళు చిన్న చిన్నగా కుట్టేశారనమాట. అది దానివల్ల ఏంటంటే ఇది ఒక మంచి రిచ్ లుక్ వస్తుందని చెప్పచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాటన్ అని కూడా చెప్పచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్లో అంతా కూడా వైట్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ తో మొత్తం ఇలా కవర్ చేసి ఉంటుందండి. దీనికి నెక్ అంటూ సపరేట్ ఏం లేదు. దీనివల్ల మనం ఎలాంటి నెక్ అయినా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు, అంత కంఫర్టబుల్ గా ఉంది ఇది. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ వచ్చేసి టాప్ టు బాటమ్ ఒకే విధంగా ఉందండి. సో నెక్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ వర్క్ వల్ల ఇది హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పచ్చు. అంత కంఫర్టబుల్ గా ఉందండి ఇది. ఇది టాప్ బ్యాక్ అండి. ఫ్రంట్ ఏ విధంగా అయితే హెవీగా వైట్ కలర్ ప్రింట్స్ వచ్చాయో బ్యాక్ అనేది అంత లైట్ గా ఉందండి. చాలా లైట్ గా ఇచ్చేసారు. ఇది మొత్తం కూడా లైన్ ఫినిషింగ్ ఉంటుంది బ్యాక్ అనేది కూడా. ఇది కూడా అంతే అండి. బ్యాక్ టాప్ టు బాటమ్ ఒకే విధంగా లైట్ కలర్ లో చాలా అంటే చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది ఇది. అంటే ఫ్రంట్ కు ఉన్నంత హెవీ బ్యాక్ కు ఉండదు. సో బ్యాక్ ఒక రకంగా ఫ్రంట్ ఒక రకంగా ఉంటుంది ఇది. ఇది దుప్పట్టా అండి. మనము టాప్ కి బ్యాక్ ఎలాగైతే చూసామో సింపుల్గా అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తూ, సో దుప్పట్టా కూడా వీళ్ళు మిడ్ లో అలాగే ఇచ్చేసారండి. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు, మొత్తం హెవీ ఇవ్వలేదు. బట్ వీళ్ళు ఇక్కడ పన్నా చూస్తే పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి. చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది దుప్పట్టా. అండ్ ఇక్కడ చూస్తే బార్డర్ అనేది కూడా చాలా చక్కగా మొత్తం హెవీగా ఇచ్చేసారు. ఒక శారీకి ఏ విధంగా ఉంటుందో అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎండింగ్ లో చూస్తే వీళ్ళు శారీకి ఏ విధంగా అయితే ఎక్కువగా ఇచ్చేసేస్తారో కొంగుకి సేమ్ అలాగే ఇచ్చేసారు వీళ్ళు. అది కూడా అండ్ 2 సైడ్స్ బార్డర్ అండి ఇలాగే కవర్ చేశారు వీళ్ళు. ఇవాళ సెగ్మెంట్ లో చూసారు కదా మంచి కాటన్ సమ్మర్ స్పెషల్ డ్రెస్ మెటీరియల్స్ ని. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.